అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏజే కృష్ణమూర్తి గారు రచించిన పయనం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇంత చిన్న తప్పుకు ఎంత పెద్ద శిక్ష వేశారు నాన్నగారు అన్నాడు సంకేత్. రాజారావు గారు మౌనంగా ఉండిపోయారు. అమ్మా, నువ్వన్నా చెప్పు నాన్నగారికి, నేనేం చేశానని నాకింత పెద్ద శిక్ష? మీరంటే ప్రాణం నాకు, పైగా నేనుగాక మీకెవరున్నారు అన్నాడు జాలిగా తల్లి కళ్లల్లోకి చూస్తూ. అయినా మౌనంగానే ఉండిపోయారు రాజారావు గారు. నాన్నగారు, ప్లీజ్ ఇప్పుడైనా మనసు విప్పి మాట్లాడండి, రేపెలాగో వెళ్ళిపోతున్నారుగా. సంకేత్ భార్య రమణి రూంలోకి వచ్చింది. నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అందరూ భిన్నులుగా గోచరిస్తున్నారు. భర్త పక్కనే సోఫాలో కూర్చుంది రమణి. మరికొన్ని క్షణాల మౌనం తర్వాత, సంకేత్, జీవితంలో చరమాంకంలో ఉన్నాము, నేను మీ అమ్మ. ఈ దశలో జీవితాంతం నమ్మి ఆచరించిన విలువలను వమ్ము చేయమన్నావా అన్నారు నెమ్మదిగా రాజారావు గారు. మీ నమ్మకాలను మార్చుకోవద్దు. ప్రపంచాన్ని, పరిసరాలను, నన్ను కేవలం మీ దృక్కోణంలోంచి కాక నేటి పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి చూడండి. నా తప్పును మీరు భూతద్దం నుంచి చూస్తున్నారేమో అనిపిస్తోంది. మీకున్నది ఒకే ఒక్క పిల్ల. దానికి సరైన చదువు చెప్పించాలంటే మంచి స్కూల్కి పంపాలి. వేలల్లో ఖర్చు. ప్రతి నిత్యావసరానికి డబ్బు కుమ్మరించాలి. ఏ వస్తువు ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి. ఆకాశానంటే ధరలకు తోడు పుట్టుక నుంచి చచ్చే వరకు ఒక మనిషికి కావలసిన ప్రతి అవసరానికి లంచాలు కుమ్మరించాలి. బర్త్ సర్టిఫికెట్ నుంచి డెత్ సర్టిఫికెట్ దాకా ప్రతి దానికి ముడుపులు. ఆ పని నువ్వు చేస్తున్నావుగా సంకేత్. తప్పు చేసే ప్రతివాడు ఆ తప్పుని కొంతో లేక పూర్తిగానో సమర్థించుకుంటాడు. నీకు తెలుసు కదా, నా సెక్రటరీ స్వామి ఫోర్జరీ చేసి మన కుటుంబంలోని అందరి బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బు కాజేశాడు. వాణ్ణి పిలిచి అడిగాను, ఇన్నేళ్లుగా నమ్మకంగా మా కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నవాడివి, ఎలా మమ్మల్ని మోసం చేసి డబ్బు కాజేశావు అని. వాడేమన్నాడో తెలుసా? మీ దగ్గర సరిపడా డబ్బుంది కదా, కొంచెం తీసుకుంటే పర్వాలేదో అనుకున్నాను అని. అంటే బ్యాంక్లో డబ్బుంది కదా అని అక్కడ పనిచేసేవాళ్లు దాన్ని కాజేయొచ్చన్నమాట ఈ లాజిక్ ప్రకారం. వింతగా లేదు? న్యాయాలు, నీతి నియమాలు మన అవసరాన్ని బట్టి కాదు, మన విలువలను, నమ్మకాలను బట్టి ఉంటాయి. నీకు తెలుసు కదా, మీ తాతగారికి వ్యాపారంలో బోల్డంత నష్టం వచ్చింది. కొంతమంది మిత్రులు సలహా ఇచ్చారట, మీకున్న ఆస్తిని బంధువుల పేర మారిస్తే తన ఆస్తిని జప్తు కాకుండా కాపాడొచ్చు అని. మీ తాతగారు ఆ పని చేయలేదు. ఉన్న ఆస్తినంతా అమ్మి అప్పులు తీర్చారు. మనం బేదరికంలో ఉన్నా మీ అమ్మ ఒకళ్లకో ఇద్దరికో వారాలు చేసుకుని చదువుకునే విద్యార్థులకు ప్రతివారం ఒక పూట భోజనం పెట్టేది. దయ, కరుణ, న్యాయం ఇవన్నీ చూస్తూ అనుభవిస్తూ పెరిగిన జీవితం నాది. ఇప్పుడు ఆ విలువలను మార్చుకోమంటే జరిగే పనేనా సంకేత్? మళ్లీ నిశ్శబ్దం ఆవరించింది ఆ రూంలో. కొన్ని క్షణాల తర్వాత సంకేత్ అన్నాడు, నాన్నగారు, మిమ్మల్ని మారమనటం లేదు. మీరు నమ్మి ఆచరిస్తున్న విలువలకి తిలోదగాలివ్వమనటమూ లేదు. లంచం ఇస్తేనే కాని పని చెయ్యనని భీష్మించుకుని కూర్చోటం లేదు. పని పూర్తయ్యాక ఎవరైనా సంతోషంగా ఏదైనా ఇస్తే తీసుకుంటున్నాను. మనం ఎన్నోసార్లు రెస్టారెంట్స్లో ఇళ్లకొచ్చి రిపేర్లు చేసే వ్యక్తులకో 100-200 గిఫ్ట్గా ఇస్తాము. దాన్ని లంచం అనం కదా. అలానే పండుగలకి, పబ్బాలకి ఎంతో మందికి మనం గిఫ్ట్స్ని ఇస్తూ ఉంటాము. అవి లంచాలా నాన్నగారు? సంకేత్, మనం నమ్మేదే మన ప్రపంచంగా మారుతుందని ఆదిశంకరుడు ఏనాడో చెప్పాడు. నీ నమ్మకాన్ని కాదనటానికి నేనెవర్ని సంకేత్? అలాగే పక్కా లంచాల దేశంగా రూపాంతరం చెందిన మన దేశాన్ని తప్పు పట్టడానికి నేనెవర్ని? 120 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ప్రతి 2వ వ్యక్తికి లంచాలనివ్వాల్సి వస్తుంది. ప్రతి 3వ వ్యక్తి లంచాలు పుచ్చుకుంటున్నారు. దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల పైనే ప్రతి ఏడు మన దేశంలో లంచాల రూపంలో చేతులు మారుతున్నాయి. లంచాలనిచ్చే వాళ్ళని అడిగితే గత్యంతరం లేదు అంటారు. తీసుకునే వాళ్ళని అడిగితే నీలాగా డబ్బు అవసరమనో లేక ఇచ్చేవాళ్లు వాళ్ళ పనులు చేయించుకొని సంతోషంగా ఇస్తున్నారనో చెబుతారు. స్వామిగాడు గురించి చెప్పా కదా, వాడి మీద ఫోర్జరీ కేసు పెట్టి జైలుకి పంపించాము. వాణ్ణి జైల్లో పెట్టడానికి మేము లంచమిస్తే జైల్లోంచి బయటికి రావటానికి వాడు లంచం ఇచ్చాడు. ఇలాంటి సంఘటనలు నిత్యం జీవితంలో ఎన్నో. సంకేత్, ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మనం దేన్ని నమ్మితే అదే న్యాయంగా గోచరిస్తుంది. మన దేశంలో ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా లంచాలు తీసుకునేవాళ్లు. ఒక్కరైనా చెప్పారా, సారీ నేను పొరపాటు చేశాను,
మళ్ళీ చెయ్యను అని. వారు కూడా తమ వ్యవహారాలను ఏదో విధంగా సమర్థించుకుంటూ ఉండొచ్చు. సంకేత్కి ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. రమణి కూడా నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. రాజారావు గారి భార్య సుశీల నిశ్శబ్దంగా శోకిస్తోంది. అడకత్తెరలో పోకచుక్కలాగా ఇటు భర్తకి చెప్పలేదు, అటు కొడుక్కి చెప్పలేదు. ఎవరు పొరబడుతున్నారు? ఇద్దరూ వారి వారి పరిధిలో కరెక్ట్గానే అనిపిస్తున్నారు ఆమెకు. మరికొన్ని క్షణాలు రాజ్యమేలింది నిశ్శబ్దం ఆ రూంలో. సంకేత్ లేచాడు. అతనితో పాటు రమణి లేచింది. పోనీ ఎక్కడికెళ్తున్నారో అదైనా చెప్పండి అన్నాడు తండ్రిని ఉద్దేశించి. ముందుగా కాశీ వెళ్దామనుకుంటున్నాము. అక్కడికి టికెట్లు బుక్ చేసుకున్నాము. అక్కడ నెలుండి తర్వాత ఆలోచిస్తాము. ఏదైనా చిన్న స్కూల్లో అక్కడ ఉద్యోగం దొరక్కపోతుందా? చిన్నపిల్లలతో మా శేష జీవితం గడపాలని మా కోరిక అన్నారు రాజారావు గారు ఎంతో నెమ్మదిగా. ఇప్పటిదాకా తండ్రితో ధైర్యంగా మాట్లాడుతున్న సంకేత్కి ఒక్కసారిగా ఏడుపు ముంచుకొచ్చింది. తండ్రి పాదాల దగ్గర కూర్చుని పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. ఇది చూసిన రమణికి కూడా ఏడుపు ఆగలేదు. అత్తగారి పాదాల దగ్గర కూర్చుండిపోయింది శోకిస్తూ. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారన్న మాటే గాని ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. ట్రైన్ వేగంగా పరిగెడుతోంది తన గమ్యం చేరటానికి. ఉన్న ఒక్క కొడుకుని వదిలి మళ్లీ కొత్త జీవితం ప్రారంభించబోతున్న సుశీల రామారావు గారులకు కాలం ఆగిపోయినట్లుగా ఉంది. ముఖ్యంగా సుశీలకు మెదడు మొద్దుబారినట్లుగా ఉంది. ఒక్కసారి భర్త వైపు చూసింది. చేతిలో ఏదో పుస్తకం ఉందిగాని దృష్టి మరెక్కడో ఉంది. సుశీల చుట్టూ కలయ చూసింది. ఎప్పటిలాగా ఎవరి ప్రపంచంలో వారున్నారు. ఎవరి గోల వారిది మరి. భర్తను మెల్లగా కుదుకుంది. ఏంటన్నట్లుగా చూశారు రాజారావు గారు. మనం ఎక్కడికి వెళ్తున్నామో అబద్ధం చెప్పుండాల్సింది కాదు, నిజం చెప్తే ఏమయ్యేది అంది మెల్లగా సుశీల. ఎవరైనా వింటున్నారేమోనని అటూ ఇటూ చూసి. తెలిస్తే మాటిమాటికి రావాలని తపన కలుగుతుంది సంకేత్కి. ఎందుకొచ్చిన గోల అన్నారు రాజారావు గారు. గోలా? రేపు మనం పోతే తలకరువు ఎవరు పెడతారు అంది సుశీల. అనుకోని ప్రశ్నకు ఒక్క క్షణం నిరుత్తరుడయ్యాడు రాజారావు గారు. భార్య వైపు చూశాడు. కళ్ల వెంట ఆగకుండా అశ్రుధారలు. భార్య చేతిని తన చేతుల్లోకి తీసుకుని మెల్లగా నిమురుతూ అన్నారు, మన చేతుల్లో లేని విషయాలను ఎందుకు చర్చించటం? అయినా నువ్వు సంకేత్తో ఉండిపోతే బావుండేదేమో. కొన్ని క్షణాల మౌనం తర్వాత అంది సుశీల. ఏమో, నాకేమీ అంతుపట్టడం లేదు. 40 ఏళ్లుగా నా జీవితం మీతో పెనవేసుకుపోయింది. భారీగా నాకు కొన్ని బాధ్యతలున్నాయనే స్పృహ నాకుంది. 35 ఏళ్లుగా కనిపించిన మమకారం, బంధం సంకేత్తో పెనవేసుకున్నాయి. బాధ్యత, ప్రేమ ఈ రెండింటి మధ్య నాలో ఎన్నాళ్లుగానో పెద్ద పోరాటమే జరిగింది. చివరికి బాధ్యత వైపే మనసు మొగ్గు చూపింది. కళ్ల వెంట నీరు కారుతూనే ఉంది సుశీలకు. సుశీల, నేను ఎంతో మదన పడ్డాను గత 2 నెలలుగా. ఒకవైపు కొడుకుపైన అంతులేని మమకారం, మరోవైపు నేను అసహ్యించుకునే అవినీతి బతుకులు, పద్ధతులు. దేశం భ్రష్టు పట్టిపోతోంది. రోజురోజుకి విలువలకి, సత్సంప్రదాయాలకు, ఇతరులపై దయా దాక్షిణ్యాలకు తిలోదకాలిస్తున్న ప్రజలు, ప్రభుత్వాలు. పైసాయే పరమావధిగా మారింది. ఇదెక్కడకు దారితీస్తుందో ఎవరికి ఏదీ పట్టదు. అన్నీ వదిలేశాం. ఏదో ఏదో గుడ్డి నమ్మకం, ఎవరో ఒకరొచ్చి మనను రక్షించుకుపోతారా అని. సుశీల మౌనంగా ఉండిపోయింది. మళ్లీ రాజారావు గారే అన్నారు, సుశీల, నీవు కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేశావు. మారుతున్న సంఘం గురించి నీకు తెలుసు. అందరూ అన్నింటినీ తమకు చెందిన విషయాలుగా వదిలేస్తే దేశ భవిష్యత్తు ఏమిటి? రాబోయే తరాల వారి గతి ఏమిటి? మనందరం చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్లి రోగాలు నయం చేసుకున్న వాళ్ళమే. గవర్నమెంట్ బస్సుల్లో తిరిగిన వాళ్ళమే. నేడు చూడు, మధ్యతరగతి వర్గాన్ని. గవర్నమెంట్ స్కూల్స్ సరిగా పని చేయవు, వాటిని వదిలే. కార్పొరేట్ స్కూల్స్కి పిల్లల్ని పంపించు. గవర్నమెంట్ హాస్పిటల్స్ యూస్లెస్, సో కార్పొరేట్ హాస్పిటల్స్కి బారులు తీ. గవర్నమెంట్ బస్సులు బాగుండవు, సో సొంత వాహనం వాడు. నీళ్లు శుభ్రంగా ఉండవు, మినరల్ వాటర్ కొనుక్కో. ఇలాగే అన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని, అది అందిస్తున్న సేవలను విస్మరించి మన దోవలు మనం చూసుకుంటున్నాము. మరి అవెలా మెరుగుపడతాయి? ఎవరు వాటి కోసం పోరాడుతున్నారు? 30 కోట్లపైనే ఉన్న మధ్యతరగతి వర్గానికి ప్రభుత్వ సేవలతో పని లేదు. అవి సొంతంగా ఏర్పాటు చేసుకుంటారు. మరీ బీదవాళ్లేమో వాళ్ల జీవన పోరాటంలో రోజువారి తిండి కోసం పోరాడుతున్నారు. ధనవంతులకి కొండ మీద కోతుల్ని కూడా ఎలా తెచ్చుకోవాలో తెలుసు. సో
ఇష్టారాజ్యం అయిపోయింది దేశం. అరాచకం, అసమర్థత, అవినీతి. అయినా ఎవరికి ఏదీ పట్టదు. బావుందండి. మన బిడ్డ సంకేతిని వదిలి మనం వేరే ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయంటారా అంది సుశీల. అది అమాయకత్వమో ఆక్షేపణ అర్థం కాలేదు రాజారావుకి. కొంచెంసేపు అలాగే ఆమెను చూస్తూ ఉండిపోయారు. లేదు సుశీల, సమాజాన్ని మారుద్దామని మనం నేడు ఈ ప్రయాణం చేయటం లేదు. కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాలంటే, నాకు లంచం కూడు తినటం ఇష్టం లేక సొంత గూడు కోసం ఈ వెతుకులాట. అది ఈ వయసులో. బాధ ప్రస్ఫుటంగా కనబడుతోంది రావుగారి వదనంలో. ఏం సొంతగూడో ఏం వెతుకులాటో. 35 ఏళ్లు పనిచేశారు, రేయింబవళ్లు ఏకం చేసి. మీ సంస్థ యజమానులకు 100 కోట్లు విలువ చేసే కంపెనీ. మీకేమో రిటైర్మెంట్ తర్వాత సామాన్యమైన జీవితాన్ని కూడా ఇవ్వలేని ప్రతిఫలం. ఈసారి సుశీల గొంతులో ఆక్షేపణ ప్రస్ఫుటంగా కనబడింది రాజారావు గారికి. ఇంకొకరి కోసం మనం మన జీవిత విలువలను, విధానాన్ని ఎంచుకోం కదా సుశీల. నాకు నచ్చింది, నేను ఇష్టపడ్డది కనుకే ఆ సంస్థను స్థాపించి 35 ఏళ్ల పాటు పెంచి పెద్ద చేశాను. అది నాకు గర్వకారణం. ధనమే నా గమ్యమైతే ఏనాడో నా సొంత బిజినెస్ స్థాపించి ఉండేవాణ్ణి. గడిచిన జీవితం మీద నాకెలాంటి కంప్లైంట్స్ లేవు సుశీల. కోరుకున్న జీవితాన్ని జీవించాను. నీతి నిజాయితీలతో సంస్థను తీర్చిదిద్దాను. ఆ నీతి నిజాయితీలే నేడు మనని సంకేతి నుంచి దూరంగా తీసుకెళ్తున్నాయి. ఎంత దౌర్భాగ్యమో కదూ. దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా? ఎంతో దీనంగా అమాయకంగా అడిగింది సుశీల. ఏమో సుశీల, తల్లిదండ్రులు తన చేస్తున్న పనిని అక్రమంగా భావించి ఇల్లు విడిచి వెళ్లిపోయారనే భావన పదే పదే ముళ్లే మనసును గుచ్చుకుంటే ఏమైనా మార్పు రావచ్చు సంకేత్లో. ఆ మార్పు వస్తుందేమో చూద్దాం. నిజానికి ప్రతి కుటుంబంలోనూ ఇటువంటి ప్రెషర్ బిల్డ్ అయితే కనీసం 1-2% అవినీతి తగ్గవచ్చు. పెళ్ళాం ఇల్లు విడిచి వెళ్తుందనో, తల్లిదండ్రులు ఆగ్రహిస్తారనో, ఎదుగుతున్న పిల్లల మీద తమ అవినీతి చెడు ఫలితాలకు దారి తీస్తుందనో ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ పని చేయొచ్చు. లాజికల్ గా మాట్లాడితే 40 కోట్ల భారతీయులు లంచాలు తీసుకుంటే నీ ఒక్కడిని తీసుకోకపోతే ఒరిగేదేంటని ప్రశ్నించవచ్చు. దీనికి సమాధానం, ప్రతి పని ఎక్కడో ఒక చోట మొదలు కావాలి కనుక అది మనతోనే ఎందుకు కాకూడదు అని. మరో విషయం, అర్ధరాత్రో అపరాత్రో నిద్రలేపి కరప్షన్ కేసు మీద జైలుకు తీసుకెళ్తారనే భయం కూడా కొంత మార్పు తేవచ్చు. నిజానికి నాకిప్పుడే ఎంతో భయంగా ఉంది. సంకేత్ జైలుకి వెళ్లాల్సి వస్తుందేమోనని. ఎంత అప్రదిష్ట! ఇంటి యజమాని జైలుకెళ్తే ఆ కుటుంబం విచ్ఛిన్నం కాదా? సొసైటీలో డాబు దర్పం కోసం ఇంత పెద్ద రిస్క్ తీసుకోవటం అవసరమా అని ఆగారు రాజారావు గారు. ఈ సమస్యకు ఈజీ సొల్యూషన్స్ లేవా? తెలుసు సుశీలకు. అందుకే టాపిక్ మారుస్తూ అంది సుశీల. బాపట్ల వెళ్ళాక ఏం చేయాలో ఏమైనా ఆలోచించారా? స్కూల్ టీచర్ కావాలని, 5-6 ఏళ్ల పిల్లలకు మంచి చెడులు నేర్పాలని నా కోరిక. పుట్టి పెరిగిన ఊరు, ఈ మాత్రం అవకాశం దొరకదా? తప్పకుండా దొరుకుతుంది. మీకు ఈ విషయం చెప్పకపోతే నాకు రెస్ట్లెస్ గా ఉంటుంది. సంకేత్కి చెప్పాను మనం బాపట్ల వెళ్తున్నామని. ఎక్కడో ఘోరంత ఆశ. సంకేత్ మారి మన దగ్గరకు రాకపోతాడా అని. అందుకే చెప్పాను. తల వంచుకుని చెప్పింది సుశీల. అభావంగా భార్యను చూస్తూ ఉండిపోయారు రాజారావు గారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.